ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రామచంద్రాపురం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి చేపట్టినటువంటి పాదయాత్ర గణేష్ గడ్డ గణేష్ టెంపుల్ వద్ద ఈరోజు ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు శాసన మండలి ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మసూద్ అన్సార్తో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులతో కలిసి ఆయన ఈ సందర్భంగా పర్యటించారు. ఈ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ ప్రజల్ని వంచిస్తున్నదని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి కూడా అమలుపరచకపోగా ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, హెచ్సియు లాంటి యూనివర్సిటీలో మూగజీవాలను చంపి పాపాన్ని కూడగట్టుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు దుయ్యబట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27న జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీ ఎత్తున పడంచెరువు నుంచి తరలి రావాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఇక సంగారెడ్డి గుమ్మడిదల వద్ద డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా గత 64 రోజులుగా ఇక్కడ డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఈ మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని విడనాడి ఈ డంప్ యార్డు కోసం ఏర్పాటు చేసినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. ఆమె సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రేషన్ దుకాణాలను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చివేసిందని చెప్పారు. సన్న బియ్యం ఇస్తున్న ప్రతి రేషన్ దుకాణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం అనేది పూర్తిగా అవివేకమైనటువంటి చర్యగా చెప్పారు. ఒకవేళ ఏర్పాటు చేయాలనుకుంటే ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేది, ఎంపీది కూడా అందులో ఫ్లెక్సీలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఆమె సందర్భంగా చెప్పారు. ఇక ఇటు రామాయంపేట ప్రాంతంలో కూడా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. చేగుంట ప్రాంతంలో అట్లాగే నార్సింగ్ ప్రాంతంలో ఆయన పర్యటించి అక్కడ కాల్వ నిర్మాణానికి సంబంధించిన పనులను పరిశీలించారు. అటు మలన సాగర్ నుంచి వెళ్ళేటువంటి కాల్వల నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నదని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాల్వల నిర్మాణం చేపట్టాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కూడా ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. పలు గ్రామాల్లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, దళారుల జోక్యాన్ని పూర్తిగా నివారించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు.